నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష ప్రకారం తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలన్న ధ్యేయంతో ముందుకు వెళ్తున్నానని అన్నారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు తక్కువ మాట్లాడటం, ఎక్కువ పని చేయటం ప్రజల కోసం, ఇది ప్రజల ఆకాంక్ష. ఆ ప్రజల ఆకాంక్ష మేరకి నేను ఎప్పుడు కూడా రాజకీయపరమైన విమర్శల్లో తక్కువ మాట్లాడతా, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కువ మాట్లాడతా. శ్రీకాంత్ పెరోల్ విషయంలో తన సిఫార్సు లేఖపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని, కానీ ఎమ్మెల్యేలిచ్చే లేఖలు కేవలం అధికారుల పరిశీలనకే పరిమితమని, తుది నిర్ణయం అధికారులదేనని స్పష్టం చేశారు. ఇదే అవినేష్ శ్రీకాంత్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య ఇచ్చిన లేఖలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ లేఖలు ఆధారం చేసుకుని వారికి పెరోల్ కూడా ఉపయోగపడుతుంది. మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన లేఖల్ని అడుగులు కాదని తిరస్కరించారు. తిరస్కరించిన 14 రోజులకి అనుమతులు ఇచ్చారు. ఎలా సాధ్యమని హోంమంత్రి అనిత గారు విచారణకు ఆదేశించారు. విచారణలో అన్ని విషయాలు కూడా బయటపడ్డాయి. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ కిలివేటి సంజీవే కానీ ఇచ్చిన లేఖల్ని నేను తప్పుపట్టాను. ఎందుకు తప్పుపట్టినంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు సాయం కోసం వస్తే లేఖలు ఇవ్వటం సర్వసాధారణం. ఆ లేఖల్ని ఆధారం చేసుకుని అధికారులు నియమాలకు అనుగుణంగా ఉంటే ఇస్తారు, లేకుంటే. ఇకపై పెరోల్ విషయాల్లో లేఖలు ఇవ్వబోనని, రాజకీయాల్లో నిరంతర విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉంటానని చెప్పారు. జీవితంలో ప్రతి సంఘటన రాజకీయ నేతలకి ఒక అనుభవం. ఈ అనుభవం నాకు నేర్పించిన పాఠం. ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎవ్వరికి పెరోల్ లేఖలు ఇవ్వను. సహాయం చేద్దాం. ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వస్తే వారి తండ్రో వారి తల్లో లేదా సమస్యల మీద వస్తే ఇస్తూ ఉంటాం. కానీ పెరోల్ విషయంలో వివాదం జరిగింది కాబట్టి మా లేఖలు తిరస్కరించి ఉత్తర్వులు ఇచ్చినా మా లేఖల్ని పదే పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు. కాబట్టి సమాధానం చెప్తూ ఉన్నా, మా లేఖల వల్ల రాకున్నా ఇది ఒక వివాదం అయింది. కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో ఒక పాఠం నేర్పించింది. రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా డాక్టరేట్, ప్రొఫెసర్, లెక్చరర్ అనుకోను. ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థి. ఈ విద్యార్థిగా నాకు నేర్పించినటువంటి పాఠం భవిష్యత్తులో ఎవరికి పెరోల్ లేఖలు ఇవ్వం. తాను దందాలు చేసి ఉంటే జగన్తో 18 నెలల ముందే విభేదించి బయటకు రాలేదని, అప్పట్లో తనపై చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. నేను ఆర్థిక దందాలు చేసి ఉంటే, రాజకీయ దందాలకు పాల్పడి ఉంటే 2023లోనే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ 18 నెలల ముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో విభేదించి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విభేదించి, జగన్ రెడ్డి గారిని ధిక్కరించి 18 నెలలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశా. మరి రాజకీయ దందాలు చేసి ఉంటే, ఆర్థిక దందాలు చేసి ఉంటే, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే ఎందుకు నా మీద చర్యలు తీసుకోలేదు? ఆర్థిక దందాలకి పాల్పడలేదు కాబట్టి, రాజకీయ దందాలు చేయలేదు కాబట్టి, మీరు భూతత్వం వేసుకుని ఎత్తికినా ఎక్కడా కనపడలేదు కాబట్టి, ఒక ముఖ్యమంత్రితో విభేదించిన తర్వాత మీడియా మిత్రులు అడుగుతూ ఉన్నా, మీడియా ద్వారా ప్రజలు అడుగుతూ ఉన్నా, నేను రాజకీయ దందాలు చేసి ఉంటే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించి విభేదించి వీధుల్లోకి వచ్చి 18 నెలలు పోరాటం చేసిన రోజు నా మీద చర్యలు తీసుకుంటారా లేదా మీరే ఆలోచించండి. గతంలో రూరల్లో వైసీపీ ఇన్ఛార్జ్ హయాంలో హత్యలు, స్మగ్లింగ్ జరిగాయని, అయితే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపై ఎలాంటి వేధింపులు జరగలేదని తెలిపారు. 2004 నుంచి 2014 దాకా
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పేరుకు వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేనైనా ఇప్పుడు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, ఆనాడు అధికార పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కదా. అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ 2004-2014 మధ్యలో ఆ 10 ఏళ్లు అధికార పార్టీ ఇన్ఛార్జిగా మీరున్న వేళ ఉలుమోడి, దొంతాది, కనుపర్తిపాడు మచ్చల గురించి మాట్లాడతాం, ఇసుక స్మగ్లింగ్ గురించి మాట్లాడతాం, గ్రావెల్ స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం, రియల్ ఎస్టేట్ దందాల గురించి మాట్లాడతాం. నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను, కూటమి అధికారంలోకి వచ్చిన వేళ ఈ 14 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీదైనా నాయకుడి మీదైనా దాడులు చేశాము, వేధించాము, వెంటాడాము. ఒక్క సంఘటన. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. ఈ 14 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నాయకుడి మీదనైనా దాడులు చేశామా, వేధించామా, వెంటాడామా? ఒక్క సంఘటన చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నా. చంద్రబాబు, లోకేష్ సూచనల మేరకే సైలెంట్గా ఉన్నానని, కార్యకర్తల పట్ల ఎప్పుడూ ఆర్థికంగా, మానసికంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వైసీపీ నేతలకు ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయాలని, కానీ తనను గెలకటానికి ప్రయత్నిస్తే కఠినంగా సమాధానమిస్తానని హెచ్చరించారు.